అందరికీ చెడారి పెట్టది ఎందుకోసం? స్వామివారికి మనకి సంబంధం ఉంది. అది స్వామివారు రోజు ఎస్టాబ్లిషింగ్ దట్ మీకు నాకు సంబంధం ఉంది. మనకి స్వామివారి కూడా సంబంధం ఎక్కడ పోదు. ఇంకొకటి, నేనున్నా, ఈ చెయ్యి ఉంది. ఇంకో క్లియర్గా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. నేను ఉన్నాను కదా, నాకు దంతం ఉంది, ఐఎమ్ హ్యావింగ్ టీత్. నాకు టంగ్ ఉంది. ఈ టీత్ టంగ్ రెండు నాదే. ఒకసారి ఏదో మన అన్నం తిన్న సమయంలో టీత్ చేస్తే ఇట్ విల్ బైట్ టంగ్, అది కొడుతుంది కదా. ఎవరికి పెయిన్ వస్తుంది? టంగ్కి వస్తుందా, టీకి వచ్చిందా? నాకు వచ్చింది. ఇది నాది, ఇది నాది, ఈ చెయ్యి నాది, ఈ చెయ్యి నాది. రెండు ఇలా ఒట్టిగా నా కోసం పని చేయాలి. ఇది రెండు గొడవ చేస్తుంటే ఎవరికి బాధ? నాకు బాధ. అంతే. గుడిలో వచ్చిన భక్తులందరూ కలిసి ఉండాలి. దేవుడు అందరి లోపల అంతరాత్మవా దేవుడే ఉంటారు. నువ్వు దగ్గర దేవుడు ఉంటారు, నా దగ్గర దేవుడు ఉంటారు. దేవుడు ఉన్న లేకున్న తత్వమే లోకంలో లేవు. అంటే నువ్వు దేవుడు శరీరము, నేను దేవుడు శరీరము. ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే. ఈ చెయ్యి రెండు కలిసి అధికారి నేను, నా కోసం పని చేయాలి. ఈ చెయ్యి వేరెవరికి పని చేస్తే, లేకపోతే ఈ రెండు గొడవ చేస్తే బాధిది నాది, ప్రాబ్లం నాకే. అందుకంటే గుడిలో గొడవలు అవసరం లేవు. ఉందన్నోడు రవే నమక్కిం కొడిక్క ఒడియాదు. ఆ తర్వాత అరియాద పిల్లకలం నీదో ఉడవు లేవు. మీ నాకు చెప్తున్నాం, మంచిగా లేచి ఉంది స్వామి, మాత్రం చెప్పే చాలా అంట. అది మాత్రం కాదు స్వామి, నాకు మళ్ళీ చెప్తున్నావు. నన్నోడవే నమక్కి ఒడిక్క ఒడియాదు అరియాద పిల్లెహలో. నాకు జ్ఞానం లేకుండా నువ్వు ఏదో తప్పు చేస్తే క్షమాపణ చేయండి స్వామి. నాకు జ్ఞానం లేకుండా ఏదో తప్పు చేస్తే క్షమాపణ చేయండి. ఏం జ్ఞానం చేసి ఏం తప్పు చేస్తారంటే, స్వామివారికి చాలా నచ్చిన పేరు ఏంటంటే తెలుసా? గోవింద. అది వదిలేసి నారాయణ, మధుసూదన లాంటి నేమ్ నాకు కాదు, అవసరం లేవు. గోవింద అని చెప్పండి. ఎందుకంటే గోవింద నామాలు రెండు ఉన్నాయి. గో అంటే గోవులు, గో అంటే లోకముల మనందరూ. గో అంటే గోవులు ఉంది, గోవులు అంటే ఆత్మలు. ఆత్మకన్నికి విందుడు అంటే రక్షడు, నాదుడు స్వామివారు ఒక్కడనే. నువ్వు అందరికీ నేను ఒకే వాటి. గోవిందుడు అంటే కృష్ణుడు కదా, కృష్ణుడు ఆయర్పాడుల వాళ్ళందరికీ సమానంగా ఉన్నారు కదా, అదే నాకు కావాలి. నన్ను నారాయణ ఇక్కడ పెట్టి ఎక్కడో పెట్టడానికి నాకు అవసరం లేవు. నువ్వు దగ్గర నువ్వుతో సహా నువ్వు ఎలా ఉన్నారో అక్కడ కూడా నేను ఉండాలి. నువ్వుతో సమానంగా నేను ఉండాలి. కానీ నారాయణ అక్కడ పెట్టి ఎక్కడో పెట్టడానికి నాకు అవసరం లేవు, నాకు నచ్చలేవు. నేను కూడా నీవుతో నేను ఉండాలి. అందుకంటే ముందు వాటర్ ముందన్నో రవే నమక్కింక ఒడిక్క ఒడియాదు అరియాద పిల్లెగలో మన్పినాళ్. స్వామి నేను ఏదో ప్రియంతో ఏదో చెప్తున్నా స్వామి, క్షమాపణ ఇవ్వండి స్వామి. చెప్పిన మాట తప్పే, కానీ నేను అది ఏదో బుద్ధి ఉంది తెలుసులేవు, బుద్ధి లేకుండా చెప్పాను. அறிவொன்று இல்லாது வாய்க்குள்ளத்து నేను నా క్షమాపణ అడితనవు సీరి అరులాదే. నా మీద కోపపడండి స్వామి, ఏదో తప్పు చేస్తాను, తప్పు చేసినందుకు క్షమాపణ ఇవ్వండి స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని గీతల సర్వశ్లోకం ఉంది కదా. ఏం చెప్పింది? లోకంలో ఉన్న అన్ని ధర్మాలు అన్నీ వదిలేసి మాం ఏకం శరణం ప్రజ, నేను ఒక్కడనే గట్టిగా పట్టుకోండి. అహం త్వా సర్వపాపేభ్యో, మీకున్న అన్ని పాపాలు నేను పాపం నుంచి మీరు రక్షణ చేస్తాం. మోక్షయిక్షామి, నేను కాపాడుతున్నాము. మాసు జగ గంగారపడొద్దు. స్వామివారి చేయి ఉంది కదా, అభయం, అభయహస్తముని పేరు. మాసు జగ, ఎప్పుడు గంగార పడకూడదు, సోహపడకూడదు. నో వరీస్. ఇఫ్ ఈ శ్రీహరి, నో వరి. శ్రీహరి ఉన్నారంటే అక్కడ నో వరి, నో హరి. అవసరం లేవు, అర్జెంట్ లేవు. హరి ఉన్న సమయంలో వరి లేదు. మన పూర్తిగా గట్టిగా మనస్ఫూర్తిగా స్వామివారు పెట్టుకోవాలి. అందుకంటే అమ్మవారి ఈ పాసురంలో మనకు చూపించేది ముఖ్యమైన విషయం, మనకి దేవుడికి సంబంధం ఎప్పుడు ఉంది, నిత్యమది.
ఈ సంబంధం స్వామివారు తెలుసు, మనకు వారికి సంబంధం మనకుదా తెలియలేవు. అది తెలిసి మా స్వామివారు, స్వామి నువ్వు నాకు సంబంధం ఉంది అది చెప్పడానికే గుడికి వస్తున్నాం. ఇది ఒక్కటి మాత్రమే గుడికి వస్తున్నానికి ప్రయోజనం. ఈ తప్ప మనకి ఇది కావాలి అది కావాలి అనేది సెకండరీ. ప్రైమరీ ఎందుకు గుడికి వస్తున్నామంటే మనకి దేవుడికి ఉన్న సంబంధము దేవుడికి చెప్పాలి. స్వామి నువ్వు తప్ప నాకు ఏమి కాదు, నువ్వు తప్ప రక్షణ ఏమి కాదు, నాకు ఏమి లేవు నా దగ్గర, ఆకించని అనన్య గతిత్వం, నాకు మీకు ఇయ్యడానికి మా చేయలు ఏమి లేవు, నేను పోవడానికి వేరే ప్లేసు లేవు, అగదిహి నాకు వేరే ఏమి గది లేవు, నువ్వు తప్ప పాదారవిందం తప్ప నాకు ఏమి పోక్కడం లేవు. ఇది చెప్పడానికే మనం గుడికి వస్తున్నాం. గుడి అందుకోసమే కానీ వేరే ఏమి ప్రయోజనం లేవు. ఎందుకంటే మరీ చెప్తున్నాము, మనం వచ్చినది గుడిలో ఉన్న దేవుడి కోసం. వచ్చిన వారు అందరూ ఒక్కడు దేవుడికి ఆత్మ, దేవుడికి శరీరం పెట్టుకోవాలి. నువ్వు శరీరం నీ చెయ్యి, నీ పాదార విందము, నీ హృదయము, ఎవరో ఒకటి మనంతరి స్వామివారి శరీరమే. ఒక్క శరీరం ఉన్న ఒక్క పగుది ఇంకొక పార్టుతో గొడవ చేయకూడదు. ఈ చెయ్యి లేకపోతే పెయిన్ నాకి అంటే రెండు భక్తుడు గొడవ చేశారంటే పెయిన్ దేవుడిది. అది మంచిగా గుర్తుపెట్టుకోండి. రెండు భక్తుడు గొడవ చేస్తారంటే బాధ్యత పెయిన్ దేవుడిది, మనది కాదు. ఏంటంటే ఒక్క భక్తుడు నాకు దొరికారా అని అంటే స్వామివారు ఎప్పుడు నుంచే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క భక్తుడు దేవుడికి ఇంపార్టెంటే, వచ్చిన ఒక్కొక్క సింగిల్ పర్సన్ ఇంపార్టెంటే దేవుడికి. మనుషులు మాట్లాడడానికి మన వాళ్ళు రాలేదు, మనం వచ్చినది దేవుడి కోసం వచ్చినాం కదా, అది మాత్రం దృష్టిలో ఉండాలి. తప్ప వేరే ఏం విషయాలు మన దృష్టికి రాకూడదు. ఇంకొకటి, హృదయంలో వెంజన్స్ కూడా గుడికి రాకూడదు, పగతో రాకూడదు, కోపంతో రాకూడదు. మనకి ఎందుకు అన్నీ, అందుకంటే బయట బలిబీడ ఉంది, అన్నీ అక్కడ బలి చేసి లోపల రావాలి. ఇక్కడ వచ్చిన దాకా నేను భక్తుడు, నా తండ్రి చూడడానికి నేను వస్తున్నా, ఇది తప్ప వేరే ఏమి మన మాటలో మన హృదయంలో ఇది తప్ప వేరే విషయం ఉండకూడదు. నిన్నే చెప్పాను, ఒక్కడి గురించి ఇంకొకటి మాటడు పాపమని. తీకురలే సెన్రోధం అమ్మవారు చెప్పిన మాటలు ముందుకే చెప్పాను. బాగా భక్తుడు ఉన్నారంటే వాళ్ళ గురించి తప్పు మాటలు మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న పాపాలు మనకు వస్తుంది. వాళ్ళు భక్తుడా లేవా మాకు అవసరం లేవు. అది నిర్ణయించడానికి శక్తి దేవుడి పైన ఉంది, మన దగ్గర కాదు. ఎవరు భక్తుడు ఎవరు అభక్తుడు మొదలు మన భక్తుడా అది వరకు మాత్రమే, అది దాని వరకుమే మనది. వాళ్ళు భక్తుడా లేవా అని డెసిషన్ మనది కాదు. అందరూ ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. గుడికి వస్తున్నది మనకు దేవుడికి ఉందన్నోడు. ఈ పాసురం నాకు పర్సనల్గా నాకు ரொம்ப నచ్చిన పాసురం ఇది. తిరుప్పావైలో ఈ పాసురం ఒకటి, 15వ పాసురం చాలా నచ్చిన పాసురం. ఎల్లే ఇలంగిలియే இன்னம் உறங்குதியோ சில்லண்டடையுமே நங்கமேற் போதல்கின்றேன் வள்ளையன் கட்டுரைகள் வெண்டையன் வாயுதம் వల్లీర్గల్ నీంగలే నానేదా నాయుడుగా. ఇది ఒక్క మాటలు. ఒక్కడు శ్రీ వైష్ణవుడు విష్ణు భక్తుడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్న వర్డ్. ఎవరో ఒకటి నువ్వు తప్పు చేయలేకున్నా కూడా ఆ తప్పు నువ్వే చేస్తారంటే అవును స్వామి నేనే చేస్తాను, క్షమాపణ నాకు క్షమించండి చెప్పని పోవాలి. చెయ్యలేకున్న తప్పు మీ పైన వేస్తే ఫ్యాబ్రికేట్ చేస్తూ కూడా స్వామి అవును నేనే తప్పు చేస్తాను క్షమించండి స్వామి చెప్పి వెళ్ళాలి. ఇదివే శ్రీ వైష్ణవ లక్షణం. శ్రీ వైష్ణవుడు మాత చెప్పుకొని దేవుడి భక్తుడు మాత చెప్పుకొని అహంకారంతో ఉన్నవాడు దేవుడి భక్తుడు కాదు. నాణ్యత నాయుడు కదా శ్రీ వైష్ణవ లక్షణం. మన ఆచార్య వాడు అందరూ ఈ నాణ్యత నాయుడు గారి వర్డ్కి మాత్రం అంత పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. ఎంత అంటే అంత చేస్తారు. రాముడు వాడు అడవికి వెళ్ళడానికి భరతుడు రీజన్ లేవు. భరతాన్ని ఇస్ నాట్ ద రీజన్ ఫర్ దట్ రామ అడవికి వెళ్ళడానికి. కానీ భరతుడు ఏం చెప్పారు అంటే
రాముడు వాడు అడవులకు వెళ్ళడానికి రీజన్ నేనే. మంతర లేవు, మంతర ఆమె యజమాని మాకు మంచి చేసింది, ఆ కూని ఉంది కదా, మంతడు యజమాని మాకు మంచి చెప్పాలంటే ఏదో చెప్పింది. కైకేయి ఏం చెప్పింది? పుత్ర శోకంలో పుత్రపాశంలో తప్పు చేసింది. దశరథ మహారాజు ఏం చేసింది? ఆ సూర్యవంశుడికి ముఖ్యమైనది వాక్ ఇచ్చారు వాళ్ళు, అందుకంటే ఆయన ఫాలో చేస్తారు. రాముడు వాడు పుట్టినదే పితృవాక్య పరిపాలన కోసం. పితృవాక్య పరిపాలన అంటే ధర్మంలో నిర్ణయం చేయడానికి పుట్టిన అవతారం రామవతారం. సో ఆయన అడవడానికి పోవాలి. నా పాపం కృతమ్మ, ఇది నేను చేసిన పాపం. కానీ రాముడు అడవికి వెళ్ళారు, భరతుడు మాట్లాడింది. ఆయన ఏం పాపం చేయలేదు భరతుడు, కానీ ఆయన ఏం చెప్తున్నారు? నాది పాపం, నేను పావిష్ఠుడు. అందుకంటే రాముడు వారు నేను పుట్టలేకుండా ఈ ప్రాబ్లమే రాలే. భరతుడు తాటది, భరతుడు పుట్టలేకుండా ఈ ప్రాబ్లమే రాదు కదా. ఆయన రీజనే లేవు, ఆయనది రీజనే లేవు. కానీ ఏం చెప్పొస్తుంది? నువ్వే రీజన్, ఎవరు చెప్పలేవు. కానీ ఆయన చెప్తున్నాను, నేనే రీజన్, నా పాపము, నేను పాపిష్ఠుడు. అందుకంటే రాముడు వారు అడవికి వెళ్ళారు. ఈ లోకంలో రామభక్తుడు అంటే భరతుని ఇలా చెప్పారు కదా. భరతుడు రాముడు వాడు అడవిలో ఉన్న సమయంలో వాలి సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నారు, అన్నం తమ్ముడు అంటే ఇలా ఉంటారు, ఎప్పుడు గొడవ. అన్నం తమ్ముడు అంటే గొడవదా గొడవ, పంగాలి కదా ఇద్దరు. అన్నం తమ్ముడు అంటే గొడవలే. ఇది లక్ష్మణుడు చెప్పిన మాటలు. రాముడు వారు అదికి ప్రతి మాటలు చెప్పారు. ఏం చెప్పారు? స్వామి లక్ష్మణ, అందరూ నువ్వులాగా లేవు కదా. అయినా లక్ష్మణుడే వచ్చారు అడవికి, దానికి అందరూ నువ్వులాగా లేవు కదా. రాముడు చెప్పలేదు. నేను చెప్తాను కదా, అందరూ మంచి తమ్ముడా పుట్టే భరతుడికి ఎలా వైభవం వస్తుంది? భరతుని దక్క మంచి తమ్ముడు ఈ ప్రపంచంలో లేదు. పక్కనే లక్ష్మణుడు ఉన్నారు, ఆయనతో అడవులకు వచ్చి భోజనం లేకుండా నిద్ర లేకుండా 14 సంవత్సరం ఆయనతో ఉన్నవాడు. కానీ రాముడోడు హృదయం ఎక్కడ ఉంది? భరతుడి దగ్గర ఉంది. ఆయన చెప్తున్నా, నా కైకేయి పుత్రాణం, రామాయణ శ్లోకం. భరతుడితో కూడా అన్నం చేయలేకుండా, అన్నం కూడా నాకు స్వీట్ తింటారు కూడా, స్వీట్ కూడా నాకు సోర్ టేస్టా ఉంది, నాకు స్వీట్ కూడా నచ్చలేవు. కైకేయి పుత్రుడు భరతుడు. స్వామి ఏం చెప్పారు? కైకేయి పుత్రుడు అంటే కైకేయి పైన రాముడు వారికి ఇంత బిడ్డు కూడా కోపం లేవు. ఒకసారి కైకేయి ఎవరో భరతుడు తిట్టారు. అప్పుడు గుహడు చెప్పారు మాటలు, భరత కైకేయి ఎప్పుడు తిట్టకూడదు, స్వామి రాముడికి నచ్చలేవు. రాముడి వారికి కైకేయి మీద ఉన్న ప్రేమ మర్యాద అంటే అడవులకు వచ్చి తిరిగి వచ్చిన సమయం కూడా అమ్మవారి కౌశలమ్మవారు నమస్కారం చేసి కైకేయికి కింద పోయి నమస్కారం చేస్తారు. స్వామి మనకొక్కరు గొడవ తప్పు చేసినా కూడా ఉంది, ఆల్ ఇస్ వెల్, అంతే, అన్ని మంచికే. వాళ్ళ దగ్గర మనము ఇప్పుడు రాముడు వారికి ఏం విషయం, అడవి నుంచి గుడికి మళ్ళీ పట్టాభిషేకం చేసిన తర్వాత ఒక్క నిమిషం కైకేయి ఈ క్యాన్ త్రో హర్ టు ది ప్రిజన్, జైలు పోడవచ్చు, చేయలేదు. ఆమెకి ఎంత మర్యాద అంటే కౌశల్యకి ఎంత మర్యాద ఉందో అదే మర్యాద. మనకి ఎవరో గొడవ చేస్తారు, ఏదో చేస్తారంటే వెంజన్స్ పెట్టకూడదు. వెంజన్స్ పెడితే స్వామివారి దగ్గర మనం పోగడానికి కుదరదు. ఇదన్నీ బయట వదిలేయాలి, మనసు పూర్తిగా తృప్తిగా గుడికి రావాలి. ఇంకొక మాటలు వేరే వాళ్ళ గురించి మనకి అవసరం ఎప్పుడు లేవు. మనకున్న సంచిత కర్మ పైన ఎక్కువ ఉంది. ఇది తీయడానికే ఇన్న జన్మ, ఎంత జన్మమో మనకు తెలియదు. మూటలు మూటలుగా ఉంది సంచి కర్మ. పూరత్తాడు స్వామివారు అని చెప్తున్నారు. ఇది కదా ఒక్క బ్రహ్మ ఆయుష్, బ్రహ్మవాడు ఆయుష్ అంటే మనలాక లెక్క పెద్దది. నా తర్వాత చెప్తున్నాను, బ్రహ్మ ఆయుష్ పూర్తిగా పరిహారం చేస్తే కూడా ఈ టైంలో మన సంపాదించిన పాపాన్ని పోదు. ఇది ఉంది కదా, ఇది ఎంత చిన్న టైం ఇది. ఈ చిటిక టైంలో చేసిన పాపాలు పోవడానికి ఒక బ్రహ్మ ఆయుష్ కావాలి. అలా ఉన్న మనము ఎందుకు మనకే సంచరికమైన ఎన్నిక ఉంది, మూటలుగా ఉంది.
ఇంకా పోలేవు. అది మాత్రం అదే తీయడానికి మనం ప్రయత్నం చేసుకున్నాం, కానీ ఇంకా మేము సంపాదించకూడదు. అంతేలు స్వామివారికి మనకు ఉన్న రిలేషన్ మంచిగా ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉండాలని ప్రార్థన చేసుకొని, ఎల్లుండి 14 రోజుకు అమ్మవారి ఓయి కళ్యాణం ఉంది.